ఫ్రెండ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ టు నీలి థాట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి రాగి లడ్డు అండి. మరి ఎలా చేసుకోలో ప్రొసీజర్ అంటే చూసే ముందు వీడియో అయితే చివరికి చూసేయండి. ఫ్రెండ్స్, రాగి పిండి అంటేనే మనకి రిచ్ ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఈ లడ్డు వచ్చి మనం బెల్లంతో తయారు చేసుకుంటున్నామండి. చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని వచ్చి మనం వితిన్ 10 minutesలో చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోలో ప్రొసీజర్ అంటే ఇప్పుడు చూసేద్దాం. మరి లెట్స్ స్టార్ట్. ముందుగా వచ్చి ఒక పాన్ అనేది తీసుకున్నాను. అలాగే దీనిలో వచ్చి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకుందామండి. ఈ నెయ్యి అంతా కూడా మనకి కరిగిపోయిన తర్వాత 1 కప్పు రాగిపిండి అనేది కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడైతే నెయ్యి అంతా వేసుకున్నాం కదండి, దీన్ని అంతా మనం కరగపెట్టుకోవాలి. ఇప్పుడు నాకు కరిగిపోయింది కదా, దీనిలో 1 కప్పు రాగిపిండి అనేది యాడ్ చేసుకుందాము. అదంతా కూడా మనకి ఫ్రై అవ్వడానికి 5 minutes పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఈ రాగిపిండి అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి అరోమా అంతా బయటకు వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలని చూస్తున్నారు కదా. ఇలా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దీన్ని అయితే మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. చాలా హెల్దీ ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు. మనకి వీక్గా ఉన్నాము అనిపించినప్పుడు ఒక లడ్డు తీసుకుంటే మనకి వెంటనే శక్తి అనేది వచ్చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతాయండి. మంచి ఫైబర్ కంటెంట్ ఉంది కాబట్టి చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీక్గా ఎలాంటి పడిపోయినట్టు అయిపోతుంటారు. సో అలాంటి పిల్లలకి రోజు మార్నింగే ఒక లడ్డు అనేది పెడితే కనుక వీక్గా ఉండకుండా చాలా హెల్తీగా ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యాక్టివ్గా కూడా ఉంటారు. వర్కింగ్ పీపుల్స్ ఉంటున్నారు కదండి, చాలామంది టీచర్స్ అవ్వచ్చు, వర్కింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు కూడా ఈ విధంగా ఒక 10 minutesలో మనకి ఇది ఈజీగా అయిపోతుంది కాబట్టి స్టోర్ చేసుకుంటే మనకి ఇది 1 month వరకు ఉంటాయండి. ఇవి ఒక లడ్డు అనేది వాళ్ళు కూడా తీసుకోవడం వలన వాళ్ళకి తక్షణమే శక్తి అనేది వచ్చి చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళనే సరే. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా మొత్తం అంతా కూడా అరోమా అంతా బయటకు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మాడిపోతే టేస్ట్ అనేది కూడా చాలా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అయితే మనకి అరోమా అయితే బయటకు వస్తుంది, మీకు స్మెల్ అనేది తెలుస్తుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీనంతా వచ్చి కంప్లీట్గా కూల్ చేసుకొని ఇప్పుడు బ్లెండర్లోకి తీసుకుందాము. చూస్తున్నారు కదా, కంప్లీట్గా కూల్ చేసుకొని దీన్ని బ్లెండర్లో తీసుకున్నాను. అలాగే దీనిలో వచ్చి మనం జాగిరి అండి, బెల్లం అనేది 1 కప్కి 1 కప్పు బెల్లం అనేది తీసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఒక 1/2 కప్పు ఎక్స్ట్రా తీసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే దీనిలో వచ్చి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ అనేది తీసుకుంటున్నాను. బెల్లం అంటే మనకి రిచ్ ఐరన్ కంటెంట్ ఉంటుంది కదా దాంట్లో కూడా. సో షుగర్తో తీసుకోవట్లేదండి, విత్ నేను జాగరితో అంటే బెల్లంతోనే చేసుకుంటున్నాను ఈ లడ్డు అనేది. పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది కదా అని. అలాగే దీనిలో వచ్చి మనం బాదం, జీడిపప్పు ఏవైనా వేసుకోవచ్చండి. నేనైతే బాదం వేసుకున్నాను. దీని అంతా వచ్చి మనం మిక్సీ పట్టేసుకుందాము. చూసారా, ఇదైతే మనం మిక్సీ వేసుకున్నాం కాబట్టి ఫైన్గా పౌడర్లా అయిపోయింది. ఇప్పుడు దీనంతా వచ్చి మనం లడ్డూస్ తయారు చేసుకోవాలి కాబట్టి దీనంతా ఒక దాంట్లోకి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. చూస్తున్నారా, ఈ విధంగా మొత్తం అందులో ఉన్న మిక్సీ జార్లో ఉన్నదంతా కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను. చాలా హెల్దీ అండి. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు, అంత టేస్టీగా ఉంటాయి ఈ లడ్డు అనేది. మనం తింటాం కదండి, రాగి పిండితో ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. అలా కాకుండా సున్నుండలు తింటాము, అలా సున్నుండల కన్నా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. అది మినపప్పుతో తయారు చేసుకుంటాము, కానీ దీన్ని రాగి పిండితో ఫైబర్ కంటెంట్తో తయారు చేసుకుంటున్నాం మనం. చూస్తున్నారు, ఇదైతే మొత్తం అంతా కూడా తీసుకుంటున్నాను ప్లేట్లోకి. ఇప్పుడు దీనంతా వచ్చి మనం ఉండల కింద తయారు చేసుకోవాలి కానీ. సో దీనిలో మనం కొంచెం నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ముందైతే వచ్చి మనం ఒకసారి చెక్ చేసుకుందామండి, లంప్స్ లేకుండా కూడా మనం ఇదంతా కూడా స్క్రంబుల్గా ఉన్నాయి కదా, ఇదంతా కూడా మనం పిండి మెత్తగా తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు చెక్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా లడ్డు షేప్ అవుతుందా లేదని చూస్తున్నారు, షేప్ అవుట్ అయిపోయింది. మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు కాబట్టి మనం దీంట్లో వచ్చి నెయ్యి ఏదైతే మనం లడ్డూలు చేసుకుంటామో సో ఆ విధంగా మనం నెయ్యి అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ముందు దీనిలో వచ్చి మనం గడ్ల కింద అయిపోతుంది కదండి మిక్సీ జార్లో వేయడం అని. దీనంతా వచ్చి మనం ఫ్లోర్ అనేది మంచి ఫ్లోర్ నీట్గా వచ్చేలాగా ఫ్లోర్ అనేది తయారు చేసుకుందాము. చూసారు, ఇదైతే మనకు రెడీ అయింది. దీనిలో వచ్చి నెయ్యి అనేది కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ముందు యాడ్ చేసుకుంటున్నాయండి. కావాలి అనుకుంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనంతా వచ్చి మనం మిక్స్ చేసుకుందాము. దీన్ని కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుందండి లడ్డు అనేది పర్ఫెక్ట్గా అవుతుందా లేదా అనేది తెలిసిపోతుంది. నెయ్యి అనేది మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా వేసుకుంటున్నాము. చాలామందికి అపోహలు ఉన్నాయండి, నెయ్యి వేసుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది అలా అని. నెయ్యి వేసుకుంటే అరుగుదలకు వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ పిల్లల్లోకి అయితే ఇంకా మంచిది, పెద్దలైతే చాలామంది భయపడతారు కానీ చాలా మంచిది. ఇప్పుడు చూసారా, ఇది ఇంకా షేప్ అవుట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో వచ్చి ఇంకా కొంచెం నెయ్యి అనేది వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
చూడండి, ఇదైతే మనకి మొత్తం అంతా నెయ్యి అంతా వేసుకున్నాం కదా. కావాలి అనుకుంటే మీరు నెయ్యి ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదు అనుకుంటే తక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. అంటే నెయ్యి వేయడం వలన మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఒకసారి మీకు లడ్డు అనేది ఒకసారి చేసి చూపిస్తాను. మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే విడిపోకుండా ఉంటుందండి. మనకి ఇవి వచ్చి మనం ఎటువంటి వాటర్ కానీ అలాంటివి వేయలేదు కాబట్టి ఈ లడ్డూలు వచ్చి మనకి 1 మంత్ వరకు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి. రోజుకి ఒక లడ్డు. నేనైతే ఇప్పుడు చిన్న సైజు చేస్తున్నానండి, పిల్లలకి పెట్టడం కూడా. పిల్లలు చిన్న చిన్నవి అంటే ఎక్కువగా మనం పెద్ద లడ్డు ఇచ్చామనుకోండి వాళ్ళు వేస్ట్ చేసి వదిలేస్తారు. అలా కాకుండా చిన్న చిన్నవి ఇచ్చామనుకోండి వాళ్ళు శుభ్రంగా కంప్లీట్గా ఒక లడ్డు అయితే తినేస్తారు. చూస్తున్నారా, ఈ విధంగా ప్రెస్సింగ్స్ ఇచ్చుకుంటూ, హ్యాండ్స్ ప్రెస్సింగ్స్ ఇచ్చుకుంటూ మనం దీన్ని అయితే గట్టిగా తయారు చేసుకోవాలి. లడ్డు అనేది బాగా తయారు చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా తయారు చేసుకోవాలి. అలాగే ఇంకోటి కూడా మీకు చూపిస్తాను చూడండి. లడ్డు అనేది ఇంకోటి కూడా సేమ్ అదే విధంగా మనం ప్రెస్సింగ్స్ ఇచ్చుకుంటూ లడ్డుని హ్యాండ్స్తో బై హ్యాండ్ ఈ విధంగానే చేసుకోవచ్చండి. కాకుండా పర్ఫెక్ట్గా మనకి విడిపోకుండా నీట్గా పర్ఫెక్ట్గా లడ్డు అనేది కరెక్ట్గా ఉండాలి అనుకుంటే మనం 2 హ్యాండ్స్తో ఈ విధంగా ప్రెస్సింగ్స్ ఇచ్చుకుంటూ చేసుకుంటే సున్నుండ మీరు చూస్తుంటే తెలుస్తుందండి. ఇలాగే ఇదే విధంగా మనం ప్రెస్సింగ్స్ ఇచ్చుకుంటూ చేసుకుంటాము. సేమ్ అదే విధంగా మనం ప్రెస్సింగ్స్ ఇచ్చుకుంటూ చేసుకుంటే లడ్డు అనేది విడిపోకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ అనేది కూడా ప్రిజర్వ్ అయి ఉంటుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇలాగే మొత్తాన్ని కూడా చేసుకోవాలి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూస్తున్నారా, ఈ విధంగానే ప్రెస్సింగ్స్ ఇచ్చుకుంటూ లడ్డూలన్నీ కూడా చేసుకోవాలి. చూడండి, ఇదైతే అయిపోయింది. దీన్ని కూడా చేసుకున్నాం కదా. అలాగే మిగిలిన పిండి అంతా ఉంది కదండి, దానంతా వచ్చి మనం సేమ్ ఇదే విధంగా లడ్డూలు అనేది తయారు చేసుకుందాము. చూడండి, మనకి పర్ఫెక్ట్గా లడ్డు అనేది రెడీ అయిపోయింది. రాగి లడ్డు అయితే మనకి రెడీ అయిపోయిందండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ లడ్డు అయితే మనకి రెడీ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.